ఈ కనెక్షన్స్ ఒకసారి రిమూవ్ అయిన తర్వాత ఈ కనెక్షన్స్ డైరెక్ట్గా ఈ ప్యానల్కి కరెక్ట్గా వెళ్ళేలా చెక్ చేయాలంటే ఏ టెస్ట్ చేయాలంటే కంటిన్యూటీ టెస్ట్ చేయాలి. కంటిన్యూటీ టెస్ట్ చేయడానికి మనకి ఇక్కడ సో మల్టీమీటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇంకో మల్టీమీటర్ అది కొత్తది తీసుకోండి. సో వీటిలో ఏంటంటే ఇక్కడ సింబల్ ఉందండి, డయోడ్ సింబల్, బజర్ సింబల్ రెండు ఉన్నాయి కదా. ఆ బజరు సింబల్, డయోడ్ సింబల్ ఉన్నదానికి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి చెక్ చేసుకోవచ్చు ఏంటంటే జస్ట్ రెండు షార్ట్ చేసినప్పుడు ఒక సౌండ్ అనేది రావాలి. అలా వస్తే అది కరెక్ట్గా పనిచేస్తున్నట్టు వస్తుంది కదా సౌండ్ అది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ టెర్మినల్ ఒక ఫీల్డ్లో ఒక టెర్మినల్ కానీ A1 కానీ మనకి రాస్తుంది. ఈ టెర్మినల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్యానల్లో A1 టెర్మినల్ రెండు ఇవ్వాలి. ఓకే, ఇక్కడ A1కి ఇచ్చాం కదా, ఇక్కడ కూడా ఏదైతే A1 అంటున్నామో ఆ A1కి ఇవ్వాలి. ఇక్కడ ఏ అనేది ఇది కదా. ఓకే, సో ఇది ఓకే, ఇది సౌండ్ రావట్లే అంటే కరెక్ట్గా మనకి వస్తే కనుక అప్పుడు ఇది సౌండ్ రావాలి, కరెక్ట్గా లేనట్టు. ఓకే, దీనికన్నా ఏమంట. ఓకే, సో ఇది ఆఫ్ చేయలేము సార్. ఇప్పుడు A2 అనేది A1కి కనెక్ట్ అయింది. ఇక్కడ అర్థమైందా? A1 అనేది A2 కనెక్ట్ అయింది, బజర్ సౌండ్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మార్చాలి. దీని దానికి ఉంది ఇటువైపుకే కదా సేమ్ ఇది. ఓకే, సో ఇప్పుడు A2ని చూద్దాం. A2 అంటే డబల్ ఏ. ఓకే, సో దీన్ని కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇందులో A2 డబల్ ఏని మనం A2 అంటాము. ఇది సౌండ్ వచ్చింది కదా. సో A2 డైరెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంది. మోటార్ వేసే ముందు, ఎందుకంటే ఇవి రిపేర్ చేసేటప్పుడు మనం రిమూవ్ చేసాం కనెక్షన్స్, కాబట్టి మళ్ళీ కూడా కరెక్ట్గా రావడానికి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, F2 పెట్టండి. F2 దేనికి రావాలి, ZZకి రావాలి. దేనికి రావాలి, F2 ZZకి. సౌండ్ వచ్చింది కదా, రైట్. నెక్స్ట్ F దేనికి రావాలి, జెడ్కి రావాలి. F అనే జెడ్కి, FF ZZకి రావాలి. ఓకే, కరెక్ట్గా వస్తుంది. ఇది కంటిన్యూటీ టెస్ట్. మన ఆప్షన్ కరెక్ట్గా బజర్ సౌండ్ డయోడ్కి కనెక్ట్ చేసి అప్పుడు మనం చెక్ చేసుకొని టెర్మినల్స్ కరెక్ట్గా వెళ్ళేలా చూసుకోవాలి మీ కనెక్షన్ తర్వాత. ఓకేనా?